హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. కర్నూల్లో ఎగ్జిబిషన్ ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఎగ్జిబిషన్ చూడ్డానికి వచ్చినప్పుడు టికెట్ తీసుకోవాలి. టికెట్ ధర వచ్చేసి 50 రూపీస్. ఈచ్ పర్సన్ 50 రూపీస్. లోపలికి వెళ్ళగానే షాప్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ ఈ షాప్లో స్వీట్ కార్న్ ఇవన్నీ అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న షాప్లో రకరకాల హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, దువ్వెనలు ఇలా అన్ని వెరైటీస్ అమ్ముతూ ఉంటారు. ఈ షాప్ ఒక్కటే కాదు, ఇలా చాలా షాపుల్లో ఇవి అమ్ముతూ ఉంటారు. చాలా బాగుంటాయి. ఇక్కడ రకరకాల గాజులు, క్లిప్స్, నాప్కిన్స్, టవల్స్ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. చూడండి రకరకాల వెరైటీసు ఎంత బాగున్నాయో. కర్నూల్లో ఈ ఎగ్జిబిషన్ చాలా బాగుంటుంది. ఇందులో పిల్లలకు బట్టలు, పెద్దలకు టీషర్ట్స్, చీరలు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. డ్రెస్సులు ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్న షాపులో చూడండి ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. చాలా బాగుంటాయి. ఇక్కడ చూడండి రకరకాల క్లిప్స్, గాజులు ఇవన్నీ అమ్ముతూ ఉన్నారు. చాలా బాగుంటాయి. పిల్లలు ఆడుకోవడానికి టెడ్డీ బేర్లు, బొమ్మలు ఇవన్నీ ఉంటాయి. చాలా బాగుంటాయి. ఈ షాప్లో 10 రూపీస్కు 20 రూపీస్కి సామాన్లు అమ్ముతూ ఉన్నారు. చూడండి ఇక్కడ ప్లేట్స్, స్పూన్స్ ఇవన్నీ అమ్ముతూ ఉన్నారు. ఇలా ఈ ఎగ్జిబిషన్లో ఇలాంటి రకరకాల వస్తువులు, రకరకాల తినేటివి కూడా అమ్ముతూ ఉంటారు. ఇక్కడ చూడండి ప్లాస్టిక్ సామాన్లు, ప్లాస్టిక్ డబ్బాలు, కార్పెట్స్, పప్పు గుత్తులు ఇవన్నీ అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ ఈ షాపులో దువ్వెనలు, బ్రష్లు, జాలిగరిట ఇవన్నీ అమ్ముతూ ఉన్నారు. చూడండి ఎంత బాగున్నాయో. 10 రూపీస్ ఐటమ్స్, 20 రూపీస్ ఐటమ్స్, 30 రూపీస్ ఐటమ్స్ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. రకరకాల బ్యాగ్స్, రకరకాల కుకింగ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇలా ఎగ్జిబిషన్లో ఉంటాయి. ఇక్కడ కంపాక్స్లు, రబ్బర్ బ్యాండ్లు, హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ 30 రూపీస్ సామాన్ కూడా అమ్ముతున్నారు. గాజులైతే ఎన్నో వెరైటీలు ఉంటాయి. చాలా బాగుంటాయి. అన్ని మట్టి గాజులు, ప్లాస్టిక్ గాజులు, ఫైబర్ గాజులు ఇలా అన్నీ అమ్ముతూ ఉంటారు. చిన్నపిల్లలకు, పెద్ద పిల్లలకు అన్ని రకాల గాజులు అమ్ముతూ ఉంటారు. 1 గ్రామ్ గోల్డ్ ఇవన్నీ కూడా ఇక్కడ చాలా బాగా అమ్ముతూ ఉంటారు. ఇక్కడ రకరకాల రబ్బర్ బ్యాండ్లు, హెయిర్ బ్యాండ్స్, స్టిక్కర్స్, దువ్వెనలు అమ్ముతూ ఉంటారు. నార్మల్ స్టిక్కర్స్, స్టోన్ స్టిక్కర్స్, రకరకాల డిజైన్ స్టిక్కర్స్ అన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. నెయిల్ పాలిష్లు, నెయిల్ రిమూవర్స్ ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. ఇక్కడ రకరకాల దువ్వెనలు ఇవన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు. రబ్బర్లు, దువ్వెనలు, శారీ పిన్స్, హ్యాండ్ కర్చీఫ్స్, చెప్పులు ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. రకరకాల పూసల దండలు ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. సేఫ్టీ పిన్స్ ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు.
అదేరా 30 రూపీస్. ఇక్కడ కనిపిస్తున్నవి హ్యాంగింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ కూడా అమ్ముతారు. పిల్లలు ఆడుకునే బొమ్మలు ఎన్నో రకాలు ఉంటాయి. ఇక్కడ చిన్న చిన్న పర్సులు అన్నీ ఎంత బాగున్నాయో చూడండి. ఎన్ని వెరైటీలు ఉన్నాయో చూడండి. చిన్న పిల్లలు కార్ డ్రైవ్ చేయడానికి ఇవన్నీ కూడా ఉంటాయి. ఎంత బాగున్నాయో చూడండి. ఇక్కడ ఇవన్నీ గాజులు, స్టిక్కర్స్ ప్యాకెట్ ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఇవన్నీ 10 రూపీస్ సామాన్లు మాత్రమే అమ్ముతున్నారు. రకరకాల అప్పడాలు ఇవన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు. కర్నూలు ఎగ్జిబిషన్లో ముఖ్యంగా పిల్లలకు, పెద్దలకు అందరికీ తిరగడానికి చాలా వెరైటీస్ ఉంటాయి. జైంట్ వీల్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. చూడండి పిల్లలు ఇక్కడ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బిలో 5 years పిల్లలకు ఇలా నెట్టులో ఆడిపిస్తూ ఉంటారు. కింద పడిపోకుండా ఆడుకోవచ్చు. రకరకాల ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. చూడండి జైంట్ వీల్ ఎంత బాగుందో. ఇలాగే తిరగడానికి చాలా ఉంటాయి. జైంట్ వీల్ అంటే భయపడే వాళ్ళు మిగతావి కూడా తిరగవచ్చు. అందులో అయితే భయమేమీ ఉండదు. ఎన్నో రకాల ఐస్ క్రీమ్ షాప్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఎండాకాలంలో ఇలా చల్లగా తాగడానికి, తినడానికి అన్నీ ఉంటాయి. ఇక్కడ బెలూన్ షూటింగు, గేమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. పిల్లలు, పెద్దలు అందరూ ఆడవచ్చు. ఫైవ్ బాల్స్ మనకి ఇస్తాడు. అవి అందులో ఆ లైన్స్లో వేస్తే ఏ నంబర్ అయితే వస్తుందో అప్పుడు ఆ నంబర్ వస్తూ మనకు ఇస్తారు. ఇలా ఎగ్జిబిషన్లో చాలా రకాల గేమ్స్ అవన్నీ కూడా ఉంటాయి. గేము ఇవన్నీ కూడా ఉంటాయి. మన 50 రూపీస్ ఇస్తే మనకు ఒక 2 రింగ్స్ ఇస్తాడు. అందులో
మనం రింగ్ వేసినట్లయితే కరెక్ట్గా వేసినట్లయితే ఏ వస్తువు కరెక్ట్గా వేసినట్లయితే ఆ వస్తువు మనకి ఇస్తారు. ఇక్కడ కనిపిస్తున్నది ఆర్చ్ గేమ్. కర్నూలు ఎగ్జిబిషన్లో అప్పడాలు, పానీపూరి, పావుబాజీ, షేవ్ పూరి ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. దోసకాయ, చాట్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. భేల్, షేవ్ పూరి, పానీపూరి, రగడా ప్యాటీస్ ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. చూడండి, పిల్లలు ఆడుకోవడానికి, బిలో 5 years పిల్లలు ఆడుకోవడానికి ఎన్ని రకాలవి ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ మోటార్ సైకిల్ ఉంది, ఇవన్నీ కూడా ఉంటాయి. చోటా భీమ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఎగ్జిబిషన్లో పిల్లలు పెద్దలు అందరూ చాలా ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ చూడండి, ఈ చోటా భీమ్లో పిల్లలందరూ ఎంత బాగా తిరుగుతున్నారు. పిల్లలు ఆడుకోవడానికి బోటింగ్ అదంతా ఎంత బాగుందో చూడండి. ట్రైను అవన్నీ కూడా తిరగడానికి ఎన్నో ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో. చిన్నపిల్లలు ట్రైన్లో ఎంత బాగా తిరుగుతున్నారో చూడండి. జైంట్ వీల్ అంటే భయపడే వాళ్ళు ఇలాంటి వాటిల్లో తిరగవచ్చు. చూడండి ఎంత బాగుందో ఇది. ఎగ్జిబిషన్ 2 నెలలు ఉంటుంది. ఇందులో రకరకాల బొమ్మలు, రకరకాల వస్తువులు, రకరకాల తిరిగేటివి అవన్నీ కూడా ఉంటాయి ఎగ్జిబిషన్లో. ఇవన్నీ మీరు కూడా తప్పక చూడండి. ఎంతమంది కర్నూలు ఎగ్జిబిషన్ చూశారు, ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.